మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ మన దేశం తరఫున చెప్పిన ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ ఆధారంగా చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకుంటే భారత్కు ఉపయోగమే కదా. ఇక ఫైనల్గా రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో జెలెన్స్కీతో స్వయంగా మాట్లాడడానికి సిద్ధం అని చెప్పి పుతిన్ ప్రకటించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. సో భేటీకి రంగం అయితే సిద్ధమవుతోంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ఉక్రెయిన్కు గగనతల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తాము అని చెప్పి. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగడానికి అడుగులు పడుతూ ఉన్నాయని అనుకోవాలంటారు. అంటే ఈ అడుగులు ఒక్కడుగు ముందుకు పడితే 2 అడుగులు వెనక్కి పడే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది మన పరమపద సోపాన పటమని మనం ఆడుతుంటాం చూడండి, వైకుంఠ బాలి. సో ఎక్కడ నిచ్చెన ఉంటుందో తెలియదు, ఎక్కడ పాము ఉంటుందో తెలియదు. సో అందువల్ల ఉక్రెయిన్ సిచ్యువేషన్ కూడా దాదాపు అట్లాంటి కాంప్లెక్స్ సిచ్యువేషన్. బట్ డెఫినెట్గా కొన్ని అడుగులు ముందుకు పడ్డాయి. ఒకటి, ట్రంప్ పుటిన్ కలిశారు. ఇప్పుడు పుటిన్ జెలెన్స్కీ కలుస్తున్నాడు. అది సక్సెస్ అయితే నెక్స్ట్ ట్రైలేటరల్ ఉంటుంది. పుటిన్ జెలెన్స్కీలతో పాటు ట్రంప్ కలుస్తాడు. అది కలిస్తే క్వాడ్రిలేటరల్ అవుతుంది. యూరోపియన్ లీడర్లు కూడా కలుస్తారు. అందువల్ల డిప్లొమాటిక్ పాత్వేలో క్లియర్గా ఒక డిసిసివ్ ముందడుగు పడింది. ఇది మొదటిది. రెండవది ఇష్యూస్ ఏంటి అన్నప్పుడు మీకు పోస్ట్ వార్ సెక్యూరిటీ ఏంటి, యుద్ధం ఆపుతాం కరెక్టే, మళ్ళీ రష్యా మాపైన అటాక్ చేయదన్న గ్యారంటీ ఏంటి అనేది ఉక్రెయిన్ వాదన. ఎందుకంటే 90sలో 2 అగ్రిమెంట్లు ఉన్నాయి, బుదాపెస్ట్ మెమరాండం అని, ఇలా 2 అగ్రిమెంట్లు ఉన్నాయి. ఈ 2 అగ్రిమెంట్ల ఆధారంగా మీకు ఈవెన్ అణ్వాయుధాలని కూడా ఉక్రెయిన్ వదిలేసింది. సోవియట్ కాలపు అణ్వాయుధాలు రష్యాలో ఉండేవి, ఉక్రెయిన్లో ఉండేవి. ఉక్రెయిన్కు భద్రత కల్పిస్తామని అటు రష్యా ఇటు పశ్చిమ దేశాలు హామీ ఇచ్చాక ఉక్రెయిన్ స్వచ్ఛందంగా అణ్వాయుధాలు వదులుకుంది. ఇవాళ ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి, దిక్కులేని స్థితికి వచ్చింది. అందువల్ల ఉక్రెయిన్ కన్సర్న్ ఏంటంటే మా సెక్యూరిటీ ఏంటి అని. దీన్ని కూడా పుటిన్ యాక్సెప్ట్ చేశాడు. మీకు అలాస్కాలో జరిగిన మీటింగ్లో క్లియర్గా పుటిన్ మా రష్యన్ సెక్యూరిటీ కన్సర్న్స్, ఫండమెంటల్ కన్సర్న్స్ అడ్రస్ చేయకుండా యుద్ధం ఆగదు. అదే సమయంలో ప్రెసిడెంట్ ట్రంప్ ఉక్రెయిన్ సెక్యూరిటీ గురించి ప్రస్తావించాడు. మేము దానికి కూడా వే అవుట్ మార్గాన్ని చూపెడతామన్నాడు. సో అందువల్ల ఇన్ ప్రిన్సిపల్ పోస్ట్ వార్ ఉక్రెయిన్ సెక్యూరిటీకి కూడా పుటిన్ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు. అదొక పాజిటివ్ డెవలప్మెంట్. కానీ డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు, అంటే దయ్యాలు వివరాల్లో ఉంటాయని. ఇన్ ప్రిన్సిపల్ ఉక్రెయిన్ సెక్యూరిటీ కూడా వి అప్రిషియేట్ అన్నాడు పుతిన్. కానీ ఎలా ఉక్రెయిన్ సెక్యూరిటీ కల్పించాలన్నది ఇక్కడ వివాదము. ఇక్కడ ఇటీవల స్టీవ్ విట్కాఫ్ అంటే ట్రంప్ ప్రతినిధి ఏమన్నాడంటే ఆర్టికల్ 5 తరహా నాటో సెక్యూరిటీస్ కల్పిస్తాం అని ఒక మాట చెప్పాడు. ఆర్టికల్ 5 ఆఫ్ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే ఒక నాటోలోని ఒక సభ్య దేశం పైన దాడి జరిగితే మిగతా దేశాలన్నీ కూడా తమపైనే దాడి జరిగినట్టుగా భావిస్తాయి. ఇఫ్ ఎనీ వన్ మెంబర్ ఆఫ్ నాటో ఈజ్ అటాక్, ఆల్ అదర్ మెంబర్స్ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ అన్ అటాక్ ఆన్ దెమ్. మీరు ఆర్టికల్ 5 ఆఫ్ నాటో అంటే గూగుల్లో వస్తుంది, చూడొచ్చు. అయితే ఆర్టికల్ 5 తరహా నాటో సెక్యూరిటీలు అంటే ఒక నాటో మెంబర్ నేషన్కి ఇచ్చే సెక్యూరిటీ ఇస్తారు. అంటే నాటోలో మెంబర్ కాకపోయినా నాటో మెంబర్కు ఉండేటువంటి భద్రత ఇస్తారు. ఇది అమెరికా అంటోంది. కానీ దీనికి పుటిన్ అంగీకరిస్తాడా అనేది క్వశ్చన్. ఎందుకంటే ఉక్రెయిన్లో నాటో బలగాలున్నా, ఉక్రెయిన్లో వెస్ట్రన్ ఫోర్సెస్ ఉంటే ఇది తమకు ప్రమాదము ఎన్నటికైనా అని రష్యా వాదన. అందుకొరకు ఉక్రెయిన్ న్యూట్రల్ కంట్రీగా ఉండాలి, ఉక్రెయిన్ డీమిలిటరైజ్ కావాలని పుటిన్ చెప్తున్నాడు. ఉక్రెయిన్ డీమిలిటరైజ్ చేస్తే రష్యా ఎప్పుడు దాడి చేస్తుందో అనేది ఉక్రెయిన్ భయము, యూరోపియన్ దేశాల భయం. అప్పుడు ట్రంప్ ఇంకో మాట ఏమన్నా అంటే ఇండిపెండెంట్ సెక్యూరిటీ అన్నాడు. నాటో తరహా సెక్యూరిటీ ఉండదు, అమెరికా కావచ్చు, కొన్ని యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, తమంతట తాముగా కొంత భద్రత కల్పిస్తారని. సో దానికి ఉక్రెయిన్ అంగీకరించలేదు. మాకు ఇది గ్యారంటీ కాదు, రేపు ఇలా కొన్ని కంట్రీస్ భద్రత కల్పిస్తారే మళ్ళీ విడ్రా అయితే ఎట్లా అంటున్నాడు. అందుకే ఉక్రెయిన్ అంటున్నాడు ఒక నమ్మదగిన, విశ్వసనీయమైన, బలమైన భద్రత మాకు కావాలి, క్రెడిబుల్, ఫార్మిడబుల్ సెక్యూరిటీ గ్యారంటీలు కావాలని జెలెన్స్కీ అంటున్నాడు. దానికి ట్రంప్ అనేది ఏంటంటే మేము ఆయుధాలు అమ్ముతాం నాటోకు, యూరోప్ దేశాలు కొనుక్కోవాలి, ఆ ఆయుధాలు వెళ్ళి యుక్రెయిన్కి ఇచ్చుకోండి అంటున్నాడు. అంటే పేరు మాత్రం అమెరికాకు కావాలి, డబ్బులు మాత్రం యూరోప్ చెల్లించాలి.
ఎందుకంటే ట్రంప్ ఇది ట్రాన్సాక్షన్ నాకెంత అంటాడు దీంట్లో అయినా. సో ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించింది అంటే మీరు అన్నట్టు ఎయిర్ సెక్యూరిటీ, గగనతల భద్రతను అమెరికా కల్పిస్తుంది, ఆ శక్తి అమెరికాకు మాత్రమే ఉంది అని చెప్తూ యూరోపియన్ బలగాలు మాత్రం గ్రౌండ్ పైన ఉంటాయి. అంటే బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు దే విల్ హ్యావ్ దర్ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అన్నాడు. అంటే వారు సైనికులు ఉంటారు. మరి దీనికి పుట్టిన అంగీకరిస్తాడా? ఎందుకంటే ఆకాశ మార్గాన అమెరికా ఉంటుంది, భూమిపైన యూరోప్ ఉంటుంది. మరి రష్యా దీన్ని అంగీకరిస్తాడా అనేది ఇప్పుడు ఒక నెక్స్ట్ క్వశ్చన్. అందువల్ల ఆ సెక్యూరిటీ ఉక్రెయిన్ సెక్యూరిటీ అనే ప్రిన్సిపుల్కు పుటిన్ అంగీకరించాడు, కానీ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నది క్వశ్చనబుల్గా మారింది. అందువల్ల డెవిల్ లైఫ్ ఇన్ డీటెయిల్. తర్వాత నెక్స్ట్ ల్యాండ్ స్వాప్. ఇప్పుడు రష్యా 20% భూభాగాన్ని ఆక్రమించుకున్నది. ట్రంప్ ప్రతిపాదన ఏంటంటే డాంబాస్ రీజన్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఈ డాంబాస్ ప్రాంతంలో 79% ఆఫ్ ది ఏరియా ఆల్రెడీ రష్యా ఆక్రమించుకుంది. ఓవరాల్ ఉక్రెయిన్ భూభాగంలో 20% రష్యా ఆక్రమించుకుంది. ఇది కాక జప్రోషియా, కర్సాన్ అనే ప్రాంతాల్లో కూడా కొంత ఆక్రమణలు ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ ప్రతిపాదన ఏంటంటే డాంబాస్ రీజన్ వదిలేయండి, ఇది రష్యన్ స్పీకింగ్, రష్యన్ కల్చర్ ప్రభావం ఉన్న ప్రాంతాలు. క్రిమియాను వదిలేయండి, క్రిమియా 2014లోనే రష్యా ఆక్రమించుకుంది. ఇక జప్రోసియా, కర్సాన్ ప్రాంతంలో కొంత రష్యా కూడా వదిలేస్తుంది, వెనక్కొస్తుంది. ఇది ల్యాండ్ స్టాప్ అంటే అల్టిమేట్గా ఏంటి, ల్యాండ్ ఫర్ పీస్. ట్రంప్ వాదన ఏంటంటే యుద్ధ భూమిలో గెలిచే పరిస్థితి లేదు. రష్యా ఇదే పవర్ఫుల్ నేషన్, ఉక్రెయిన్ ఇస్ ఎ వీక్ నేషన్. రష్యా ఈ 10 times బిగ్గర్ దెన్ ఉక్రెయిన్. ఆ బైడెన్కు పని లేక యుద్ధాన్ని ఎలో చేశాడు. నేనైతే ప్రెసిడెంట్ ఉంటే యుద్ధమే జరగకపోవు. ఉక్రెయిన్కు అనవసరంగా రష్యాతో పెట్టుకుంది, ఇప్పుడు అనుభవిస్తోంది. రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ ఏంటి? బ్యాటిల్ ఫీల్డ్లో రష్యా సుపీరియారిటీ ఉంది. అమెరికా, యూరప్లు పూర్తి స్థాయిలో వచ్చి ఉక్రెయిన్కు మద్దతుగా నిలబడితే అది మరో ప్రపంచ యుద్ధమే అవుతుంది. సో మరి ఏం చేయాలి? రష్యా ఇంటలేదు. అందువల్ల మీరు ఆ ల్యాండ్ ఇచ్చేయండి, ఇకనైనా ఉక్రెయిన్ ఇప్పుడు 20% ల్యాండ్ పోయిందని బాధపడితే మొత్తం 90% పోతుంది కదా. మనకు డాక్టర్లు చెప్తారు చూడు, మోకాలికి పుండు అయింది, మీరు కాలు నరికేయాలి అంటే, అమ్మో కాలు నరికేయడం, కాలు నరికేస్తే ప్రాణం అయిపోతుంది. ఇది ట్రంప్ చెప్తున్నాడు. ఇప్పుడు నీకు వదులుకుంటే 20% వదులుకో, పీస్ వస్తుంది, లేదంటే 100% రష్యా కూడా ఆక్రమించేస్తాడు అని బెదిరిస్తున్నాడు. సో ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి? అమెరికా మద్దతు ఇవ్వకపోతే ఉక్రెయిన్ నిలబడలేదు, యూరప్ ఒకటే మద్దతు ఇస్తే సరిపోదు, ట్రంప్ మద్దతు ఇవ్వడానికి రెడీగా లేడు. అందువల్ల బహుశా ల్యాండ్ స్టాప్ కూడా అంటే యొక్క సెక్యూరిటీ కనుక గ్యారంటీ ఉంటే భవిష్యత్ భద్రతకు బహుశా కొంత భూమి వదులుకోవడానికి కూడా జెలెన్స్కీ సిద్ధపడతాడా అనేది క్వశ్చన్. తర్వాత జెలెన్స్కీ ఎవడు అని పుటిన్ అడుగుతున్నాడు. ఎందుకంటే అక్కడ పార్లమెంట్ టర్మ్ అయిపోయింది, ప్రెసిడెంట్ టర్మ్ అయిపోయింది. సో జెలెన్స్కీ ఇది ఇల్లెజిటిమేట్ లీడర్. సో ఆయన రేపు ఈయన సంతకం పెడతాడు, రేపు ఇంకోటి వస్తాడు, అప్పుడు ఎవడు గ్యారంటీ? అందుకొరకు నాకు జెలెన్స్కీ కాదు, అమెరికా, యూరోప్లు నిలబడాలని పుటిన్ అంటున్నాడు. సో అందువల్ల సిగ్నిఫికెంట్ ఇరిటెంట్స్ ఉన్నాయి, సిగ్నిఫికెంట్ డిఫరెన్సెస్ ఉన్నాయి, సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ కూడా ఉంది. సో ప్రోగ్రెస్ అంటే మన వైకుంఠపాల్లో నిచ్చెన, సిగ్నిఫికెంట్ డిఫరెన్సెస్ అంటే పాములు. సో ఇప్పుడు గవలు ఎలా పడతాయో చూడాలి. సో మీకు నిచ్చెనల వద్ద పడితే గల్లల పడితే పైకి ఎక్కుతుంది, సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ వైపు ముందుకు వెళ్ళచ్చు. లేదు మనం వేసిన గవ్వలు పాముల దగ్గర గల్లాల పడ్డాయి అనుకో, సో నీకు ఆటోమేటిక్గా మళ్ళీ కిందికి వస్తారు. సో దట్ ఈస్ ద స్టేజ్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాళ నమస్తే నాగేష్.